ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది. ఏపీపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉండనుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత తమిళనాడు, పాండిచ్చేరి మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని 7 జిల్లాలకు, ఏపీలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని పలు పోర్టులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పాండిచ్చేరి మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎప్పుడు దాటే అవకాశం ఉందంటారు? వరలక్ష్మి, ఏదైతే గత 2 రోజులుగా ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం కాస్త తుఫానుగా అర్ధరాత్రి అయితే మారింది. ఇక అక్కడి నుంచి ఆ తుఫాను తీవ్రత పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే పుదుచ్చేరి, చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి బెంగాల్ తుఫాన్ ఏదైతే ఉందో అది ఈ రోజు సాయంత్రంలోగా తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కరైకలో మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. దీని ప్రకారం రాబోయే కొన్ని గంటల్లో దీని ప్రభావం అయితే తమిళనాడు మీద, అదేవిధంగా ఏపీలోని కోస్తా, దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించి తిరువల్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా ఏవైతే నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దీంతో పాటు రాబోయే కొన్ని గంటల్లో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో దీని ఈదురుగాలు అయితే 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం చూసుకుంటే లోతట్టు ప్రాంతాల ప్రజలే కాదు, తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించి అయితే నెల్లూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో పాటు నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి జిల్లాల్లో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక రేపటి నుంచి చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలో కూడా శ్రీకాకుళం, విజయనగరంతో పాటు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, భారతపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వచ్చే 3 రోజుల్లో కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే ఉత్తరాంధ్ర ప్రాంత వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు అయితే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి వచ్చే 3 రోజులు కూడా ఎంతో అలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోవైపు వాగులు, వంకలు పొంగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, ఇతర విద్యుత్ శాఖ అన్ని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అప్రమత్తం చేస్తుంది. ఏదైతే ఫంగల్ తుఫాను ప్రభావం ఏపీకి తాకే సమయంలో ఈదురుగాలు భారీగా ఉండే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి వచ్చే 3 రోజులు కూడా చాలా కీలకం కాబోతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అలర్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా నోడల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న చర్యలు అయితే తీసుకుంటుంది. దానికి సంబంధించి కూడా అధికార యంత్రం అయితే అప్రమత్తంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇటీవల వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అలాంటి వరదలు రాకుండానే ముందుగా
లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల్ని ఏదైతే చెన్నై దగ్గర తీరం దాటే సమయంలో ఉన్నప్పుడు దక్షిణ కోస్తాకి రాయలసీమకి ఉన్నటువంటి ప్రమాద హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా కూడా తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రైట్ ఏర్పాట్లు చేస్తున్నారు వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.